మనిద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్న మాట గుర్తుకొస్తేనే గుండెలు అలసిపోతున్నాయి శశి. నేను ఏ జన్మలోనూ బంగారు పూల పూజ చేసుకున్నట్టున్నాను. అందుకే అసలు బిడ్డవైన నీతో సరి సమానంగా నేను రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాను. శశి, ఏమిటి నువ్వు అనేది? ఈ వంశ గౌరవానికి మద్దతు తెచ్చిన దౌర్భాగ్యురాలు నేను రేఖ. ఆ కళ్యాణి కూతుర్ని నేనే రేఖ, నేనే. శశి, శశి, దౌర్భాగ్యం నా ప్రాణం, దురదృష్టం నా ఊపిరి కావడం చేతే నేను ఊహించుకున్న తీయని కల చెదిరిపోయింది. నేనే రాజశేఖరం గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డనైతే నా పెళ్లికి ఏ అడ్డంకి వచ్చేది కాదమ్మా. నాన్న ఎప్పుడూ రేఖ నా కూతురు అనేవారు. నిజం, నిజం, నువ్వే ఆయన కూతురివి. అదేం మాట చేసి నువ్వే తన కూతురువని అమ్మ అనేది కదూ. ఆ కళ్యాణి ఎవరో ఎక్కడుందో ఆవిడే స్వయంగా వచ్చి ఈ పిల్ల నా కూతురు అని చెప్పేదాకా మనిద్దరిలో ఎవరు ఎవరి కూతురు ఎవరికి తెలియదు చేసి. అమ్మ బాధని నాన్న కోపాన్ని చూస్తుంటే ఆ ఇద్దరు ఏమైపోతారని భయం వేస్తుంది రేఖ. అమ్మగారు నాన్నగారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదమ్మా. మీరు వచ్చి చెప్తే 4 మెతుకులైనా ఎంగిలి పడతారేమో. రండమ్మా, 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 రండమ్మా. అమ్మా, అమ్మా ఫోన్ చేయలేదమ్మా? మా మీద కోపం అమ్మా? లేదమ్మా, మీ మీద కాదు, ఆ దేవుడి మీద. సుఖ సంతోషాలతో తొలి తూగి ఈ పొదరింటికేసి గురి చూసి బాణం వదిలిన ఆ దేవుడి మీద. టైం 11 అయింది, నాన్నగారు ఆకలికి ఆగలేరమ్మా. నిజమేనమ్మా, ఆయన ఎదుటికెళ్ళి భోజనానికి ఎలా పిలవడం, ఆ గదిలోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అందరూ ఇలా భయపడి కూర్చుంటే ఎలాగమ్మా? పదమ్మా, అందరం కలిసి నాన్నగారిని ఎలాగైనా భోజనాన్ని పిలుద్దాం. అవునమ్మా, పదమ్మా. అంతా కట్టకట్టుకుని ఒకేసారి తగలంటారు. నేను చచ్చానో లేదా ఇంకా బ్రతికే ఉన్నానో చూసిపోదామనే. మీరు ఫోన్ చేయలేదు, పిల్లలు కూడా. అందుకని అది కాదండి. ఏది కాదు? మీరు ఆకలికి ఆగలేరని. ఆకలికి ఆగలేని ఆ శేఖర్ చచ్చిరేపటికి 2 రోజులు. ఏనాడు ఎవరితోనూ మాట కూడా పడిరుకుని ఈ శేఖర్ చేవ తెచ్చిన మూడులా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏవండి? ఏవండి అని పిలిచే అర్హతను పోగొట్టుకున్నా. అంతేకాదు, వాళ్ళిద్దరిలో నా అసలు బిడ్డ ఎవరో తేలే వరకు మీరెవరో నాకు ముఖం కూడా చూపించడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళండి. I say all of you get out immediately. Get out, I say. Get out. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మిమ్మల్ని మోసం చేయాలని కాదండి నేను ఈ నిజాన్ని దాచింది. మన వంశ గౌరవాన్ని నిలపాలని ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి. మనిద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్న మాట గుర్తుకొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి శశి. నా రక్తనాళాలు బద్దలైపోతున్నాయి, నా గుండె పెరిగిపోతుంది. మీ ఇద్దరిలో నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డెవరో తెలియకుండా ఇలా అనుక్షణం చచ్చే కంటే ఒకేసారి చావటం మంచిది. ఒకేసారి చావటం మంచిది. ఒకేసారి చావటం మంచిది.
జరిగిన దానికి ఆ బిడ్డల తరఫున క్షమార్పణ చెప్పుకుందామని వచ్చాను బాబు. జరిగింది మీరు విన్నారు. ఆ ఇద్దరిలో నా చెల్లెలి బిడ్డ ఎవరో కానీ ఇద్దరు ఆణిముచ్చారు. తోడబుట్టకపోయినా తోడు నీడగా పెరిగిన వాళ్ళు బాబు. తమరు తొందరపడి ఈ పెళ్లి ఎక్కడ రద్దు చేస్తారోనని నిజం చెప్పి తమరిని ప్రాధేయపడదామని వచ్చాను బాబు. ఇంత జరిగాక ఆ ఇంటితో వియ్యం అందుకోవటం ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకు మనసు కష్టపెట్టడమూ ఇష్టం లేక ఎటూ తేల్చుకోలేకపోతున్నాను బాబు. 4 రోజులు ఓపిక పట్టండమ్మా. ఆ కారణంగా రేగిన ఈ తుఫాను సర్దుకుంటుంది. తల్లిదండ్రుల ప్రతిష్ట కంటే బిడ్డ ప్రవర్తన ముఖ్యం అమ్మా. ఇలా జరుగుతుందని, ఆ శుభ సమయంలో ఆ ఇల్లు కురుక్షేత్రంగా మారుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. బిడ్డలిద్దరినీ భుజాల మీద ఎత్తుకుని ఆడించాను. ఈ చేతులతో ముద్దలు తినిపించాను, కథలు చెప్పి పెంచాను. ఇప్పుడు ఆ పిల్లలకి అమ్మా, అయ్యగారు నా మీద కోపంతో బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు అడ్డుపడ్డారు. అందులో నా మేనగోడలెవరో నాతో వెళ్ళిపోవచ్చని చెప్పారు అయ్యగారు. ఇంకొక క్షణం ఆగితే ఆ ఇద్దరు నా దగ్గరికి మామయ్య అంటూ వచ్చేసేవారు. అందుకే నా గుండె బండ చేసుకుని నేను డబ్బు కోసం తప్ప ఆ పిల్లల మీద ప్రేమతో అక్కడ ఉండటం లేదని చెప్పానమ్మా. ఆ క్షణాన ఆ పసిబిడ్డల కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, బాధ చూస్తే నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చిందమ్మా. శ్రీరాముడి బాణం తగిలి ఓ పక్షి గెలగలా కొట్టుకుంటుందట. రాముడు ఆ పక్షిని చూసి బాధపడి నేను బాణం వేసే ముందే ఎందుకు అరవలేదు అని అడిగాడట. అప్పుడు ఆ పక్షి, రామచంద్ర, నన్ను మరి ఏ ఇతర ప్రాణి బాధ పెట్టినా రామా అని గట్టిగా అరిచి మొరపెట్టుకునేదాన్ని. అటువంటిది రాముడే నా మీదకు బాణం సంధించినప్పుడు ఆ బాధ మరెవరితో చెప్పుకోను అందట. నిజమమ్మా, నాన్న కుట్టినా అమ్మ తిట్టినా ఈ మామయ్య దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చేవారు, నా ఒళ్ళో నిద్రపోయేవారు. అలాంటిది నేనే వాళ్ళని అసహించుకునేసరికి వాళ్ళని మరొక క్షణం చూడలేక వచ్చేశానమ్మా. నిన్న ఆ ఇంట్లోంచి పంపించారా? అవును బాబు, పట్టరాని ఆవేశంతో ఉన్నారు అయ్యగారు. నేను అక్కడే ఉంటే క్షణక్షణం ఆయనలో క్రోధావేశాలు పెరుగుతాయని వెళ్ళిపోమనగానే వచ్చేశాను. ఎక్కడికి వెళదామని? ఎక్కడికని చెప్పను బాబు, ఆ గడప దాటాను. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడుండాలో తెలియటం లేదు. ఇక్కడే మాతోటే ఉండిపోనట్టు రాజు. అవును బాబు, కాస్త వీడు మామూలు మనిషి అయ్యేవరకైనా మాతోనే ఉండు. అలాగేనమ్మా, ఇక్కడే ఉంటే దూరం నుంచైనా బిడ్డలను చూసుకోవచ్చు. ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను.